ఈ రోజు వీడియోలో ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ అనే చాప్టర్ నుంచి ఇంపార్టెంట్ ఫార్ములాస్ నేర్చుకోబోతున్నాం. చూడండి, ఈ చాప్టర్లో ఫార్ములాస్ చాలా ఇంపార్టెంట్. సో ఒకసారి ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్లో ఫార్ములాస్ ఏమున్నాయి, ఏ ఫార్ములాస్ ఇంపార్టెంట్, ఏ ఫార్ములా ఎలా చదవాలి, ఏంటి, ఏ ఫార్ములా ఎలా యూజ్ చేయాలి అన్నీ నేర్చుకుందాం. చూడండి, వీడియో ఎండింగ్లో ఒక చిన్న అప్డేట్ ఉంది. ఆ అప్డేట్ని ఎవరు మిస్ కావద్దు. చూడండి, వీడియో కొంచెం ఫాస్ట్గా వెళ్తుందని భయపడాల్సిన అవసరం లేదు. ఈ వీడియో యొక్క పీడిఎఫ్ లింక్ మీకు ఎక్కడ దొరుకుతుందో వీడియో ఎండింగ్లో చెప్తాను. చూడండి, ఫస్ట్ ఫార్ములా sin a/2. ఇది చాలా ఇంపార్టెంట్ ఫార్ములా ఏంటంటే రూట్ ఆఫ్ s - b ఇంటూ s - c/bc. గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా sin b/c. ఇప్పుడు ఏం చేస్తాం, sin b అన్నాడు. b అంటే bని వదిలేసి మిగతా తీసుకోండి. అంటే ఏబిసిలో sin b అంటే b వదిలేండి. ఇంకా అదనంగా ఇంకేమున్నాయి, సిఏ. మన ఎస్ అనేది కామన్ కదా, సో ఇంకేమున్నాయి, సిఏ కదా. సో ఎస్సి ఎస్ఏ, సిఏ కవర్ అయిపోయింది. సిఏ కింద ఏం కావాలి, బి ఉంచండి. ఇంకేమున్నాయి, సిఏ. సో ఆ సిఏ కింద అనమాట. అర్థం కదా. ఈ విధంగా మీరు చదివినట్లయితే ఫార్ములా ఖచ్చితంగా గుర్తుంటుంది. ఏంటి, రూట్ ఓవర్ బి అడిగాడు. సో మీకు ఈ ఏదైతే వాల్యూ ఉందో, ఈ ఫార్ములా ఏదైతే ఉందో దీంట్లో మీకు బి కనిపించకూడదు. అదనంగా ఇంకేమేమి ఉన్నాయి, సి ఉన్ను ఏ. సో అవే కనిపించాలన్నమాట. ఎస్ఏ ఫస్ట్ రాసినా పర్వాలేదు, ఎస్సి ఫస్ట్ రాసినా పర్వాలేదు. అర్థం కదా. రూట్ ఓవర్ ఫార్ములా ఏంటి, s - a/ca. అర్థమైంది కదా ఎలా చెప్తున్నాను. చూడండి, a/2 కాస్కి వచ్చేసరికి కాస్ a/2 ఫార్ములా ఏంటి, s of s - a/bc. ఓకే, నెక్స్ట్ చూడండి sin c/2. sin c/2 ఫార్ములా ఏంటి, చూడండి అక్కడ సైన్లో ఏం చేసాం, బి ఉంటే బి తీసి ఎస్ఏ తీసుకున్నాం. ఇక్కడేముంది సి. సో అతను ఇంకేం మిగిలే, ఏబి మిగిలే. సో ఏబి మాత్రం ఇందులో కనిపించాలి. చూడండి, రూట్ ఓవర్ s - a/s - b/ఏబి కదా మిగిలింది. సో ఏబి. అర్థమైంది కదా. సో ఇది ఫోర్త్ ఫార్ములా. నెక్స్ట్ చూడండి, tan c/2. అర్థమైంది కదా, s - b s - c/s of s - a. ఇది కూడా ఇంపార్టెంట్ ఫార్ములా, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ tan c/a వస్తే tan b/2 ఈజీగా వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇది tan c/2 ఏంటి, s - a s - b/s of s - c. ఇది కూడా ఇంపార్టెంట్ ఫార్ములా, గుర్తుపెట్టుకోండి. cot a/2. ఓకే, చూడండి. ఓకే, cot b/2 a/s - c s - a. చూడండి, ఇది మళ్ళీ ఇంపార్టెంట్ ఫార్ములా, cot c/2. డెల్టాలో cot c/2 అడిగితే ఫార్ములా ఏంటి, డెల్టా బై s - a s - c. గుర్తుపెట్టుకోండి, డెల్టాలో cot c/2 ఫార్ములా ఏంటి, డెల్టా బై s - a s - b. నార్మల్గా మన cot c/2 ఫార్ములా ఏంటి, s of s - c/డెల్టా, s of s - c/డెల్టా. అర్థం. సో ఇప్పుడు డెల్టా అంటే డెల్టాలో ఫార్ములా చూడండి. డెల్టాలో cot a/2 ఫార్ములా ఏంటి, s of s - a/డెల్టా. cot b s ఇంటూ s - b/డెల్టా. cot c/2 ఇది చెప్పాను కదా, s ఇంటూ s - c/డెల్టా. tan a/2 చూడండి, మరి డెల్టాలో tan a/2 చేంజ్ అవుతుంది. ఏంటి, ఏ కదా. సో బీసీ అవుతుంది ఇక్కడ. ఏ కదా, ఇంకేం మిగిలాయి, బీసీ మిగిలాయి. సో అవి రాస్తాం, s - b s - c/డెల్టా. అర్థం కదా. సో మీకు ఈ ఫార్ములా ఒకరు మర్చిపోయినా ఏంటి, tan a/2. ఓకే, tan a/2 ట్యాన్లో ఏ ఉంది, a/2 అన్నాడు. సో ఏ ఉంది అంటే నాకు ఫార్ములా ఏ రావాలి, బి ఉన్న సి రావాలి. ఎస్ కామన్. సో s - b s - c/ ఈ డెల్టాలో అడిగాడు కాబట్టి s - c/డెల్టా. అర్థం కదా. సో ఈ విధంగా మీరు నేర్చుకున్నట్టయితే ఫార్ములాస్ మీకు చాలా ఈజీగా గుర్తుంటాయి. చూడండి, నెక్స్ట్ tan b/2 బి అన్నాడు. సో సిఏ ఉండాలి, ఎస్ కామన్. సో s - c s - a/డెల్టా. అర్థమైంది కదా. సో tan a/2 ఇది మళ్ళీ మారుతుంది. చూడండి, డెల్టాలో tan a/2 అంటే డెల్టా బై s ఇంటూ s - a. అర్థం కదా. సో tan b/2 డెల్టా బై s - b. అర్థం కదా. tan b/2 ఏంటి, డెల్టా బై s ఇంటూ s - b. tan c/2 డెల్టా బై s ఇంటూ s - c. నెక్స్ట్ ఆర్. ఈ ఫార్ములా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఆర్ ఫార్ములా ఏంటి, డెల్టా బై s. ఆర్ ఫార్ములా చాలా ఇంపార్టెంట్, డెల్టా బై s. నెక్స్ట్ R1 ఫార్ములా డెల్టా బై s - a. R2 ఫార్ములా డెల్టా బై s - b. R3 ఫార్ములా డెల్టా బై s - c. ఇవి చాలా ఇంపార్టెంట్ ఫార్ములాస్. ఈ 4 ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి. ఆర్ డెల్టా బై s, R1 డెల్టా బై s - a, R2 డెల్టా బై s - b, R3 డెల్టా బై s - c. నెక్స్ట్ వన్
ఇప్పుడు మనకి ఎస్ ఏమవుతుంది ఏ ప్లస్ బి ప్లస్ సి బై 2 అవుతుంది. దీని నుంచి మనకి 2s ఏమవుతుంది ఏ ప్లస్ బి ప్లస్ సి. దీన్ని కూడా గుర్తుపెట్టుకోండి, తర్వాత రాబోయే సమ్స్లో యూజ్ అవుతుంది ఈ ఫార్ములా కూడా. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఫార్ములాస్ చూద్దాం. చూడండి, ఈ ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్కి ఇవి హెడ్ లాంటివి అనమాట. అంటే చాలా 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 ఇంపార్టెంట్ సమ్స్, గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ ఫార్ములాస్. ఆర్ ఫార్ములా ఏంటి 4r sin j by 2 sin b by 2 sin g by 2 sin j by 2 sin b by 2 sin c by 2. చూడండి అన్ని సైన్లే a by 2 b by 2 c by 2. r1కి వచ్చేసరికి 4r, ఇక్కడ sin a by 2, ఇక్కడికి వచ్చేసరికి cos b by 2 cos c by 2. r2లో 4r cos a by 2 sin b by 2 cos c by 2. r3కి వచ్చేసరికి 4r cos a by 2 cos b by 2 sin c by 2. గుర్తుపెట్టుకోండి, r1లో అన్ని సైన్లే, ఆర్లో అన్ని సైన్లే, సైన్ సైన్ సైన్, బి బై ఏ బై 2 బి బై 2 సి బై 2 కామన్, 4r కామన్. ఎక్కడ మీరు తప్పు చేస్తారో సైన్ల కాస్ట్ దగ్గర తప్పు చేస్తారు. ఆర్ ఏంటి అన్ని సైన్స్. ఓకే, r1 వచ్చేసరికి సైను కాసు, గుర్తుపెట్టుకోండి, r1లో అన్ని సైను. r2కి వచ్చేసరికి ఫస్ట్ మాత్రమే సైన్, సెకండ్ రెండు కాసులు. r3కి వచ్చేసరికి r2 వదిలేయండి, r3కి రండి. ఇక్కడేంటి ఫస్ట్ r1లో సైను, ఫస్ట్ దానికి మాత్రం ఫస్ట్ సంవత్సరం సైన్, సెకండ్ రెండు కాసులే. కానీ r3కి వచ్చేసరికి ఫస్ట్ రెండు కాసులు, లాస్ట్ సైన్. గుర్తుపెట్టుకోండి, r1లో ఫస్ట్ సైన్, r3లో లాస్ట్ సైన్. అర్థమైందా? సో ఈ విధంగా మీరు చేస్తే, ఈ విధంగా గుర్తుపెట్టుకుంటే, ఈ విధంగా ప్రాక్టీస్ చేస్తే ఈజీగా గుర్తుంటుంది. r2లో ఫస్ట్లో వస్తుంది సైన్, r3లో లాస్ట్లో వస్తుంది. అంటే లాస్ట్లో వస్తుంది r3లో, ఫస్ట్లో వస్తుంది r1లో. మరి మిగతా ఏంటి అన్ని కాస్ట్లే. అర్థమే కదా? మళ్ళీ r2కి వచ్చేసరికి ఫస్ట్ది లాస్ట్ది కాసు, మధ్యలో సైన్. గుర్తుపెట్టుకోండి, r1కి సైన్ మధ్యలో వస్తుంది, r3కి లాస్ట్లో వస్తుంది. మరి ఇక్కడ మధ్యలో అయిపోయింది, ఫస్ట్లో అయిపోయింది, లాస్ట్లో అయిపోయింది, ఇంకెక్కడ రావాలి సైన్ మధ్యలో రావాలి. సో r2కి మధ్యలో వస్తుంది. అర్థమైంది కదా? లేదు r1కి అన్ని సైన్లు అనుకోండి, r2లో ఫస్ట్ సైన్ రాసేయండి, r3లో సెకండ్ సైన్ రాసేయండి, r3లో థర్డ్ సైన్ రాసేయండి. అదే కదా? సో థర్డ్ ప్లేస్ రాస్తున్నాం కాబట్టి c by 2, సెకండ్ ప్లేస్ రాస్తున్నాం కాబట్టి b by 2, ఫస్ట్లో రాస్తున్నాం కాబట్టి a by 2. అర్థమైంది కదా? సో ఈ విధంగా చదివినట్టయితే ఈ ఫార్ములాస్ కూడా చాలా ఈజీ. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఏంటి cos a ఏంటి b² + c² - a² by 2bc. ఇది cos c ఫార్ములా, cos a ఫార్ములా. మరి cos b ఏంటి అని అంటే b ఉంది. సో చూడండి, చాలా జాగ్రత్తగా అర్థం చేయండి. మనకి ఏదైతే cos a, cos b, cos c అంటే a b c అని వస్తుందో, ఎక్కడ ఏ వస్తుందో ఏ మనకు లాస్ట్లో రావాలి, b ఎక్కడ వస్తుంది b లాస్ట్లో రావాలి, c వచ్చిందా సో ఈ c లాస్ట్లో రావాలి. మరి మిగతావి ఏంటి ఏ బీలు. సో ఏ బీలు ముందు రాసుకోండి. ఓకే, సో ఇక్కడ ఏ అన్నాడు, ఏ కాకుండా ఇంకేమన్నాయి మనకి వాల్యూస్, ఏ వచ్చింది. సో చూడండి ఏబిసిలో ఏ వచ్చింది, cos a అడిగాడు, సో ఏ తీసి రిమూవ్ చేసేయండి. ఇంకేమున్నాయి బీసీ, దీన్ని 2 యాడ్ చేసేయండి, 2bc. సరిపోయిందా? ఫార్ములా సింపుల్. ఏ ఉంది కాబట్టి లాస్ట్లో a² రావాలి, అది మైనస్ రావాలి. సో -a². ఇంకేమున్నాయి బీసీ మిగిలే కదా. సో బీసీ సెంటర్లో ఫస్ట్లో రాసుకోండి, b² + c² - a² అవుతుంది బై, అది ఏ అడిగాడు. సో ఇంకేమున్నాయి అదనంగా బీసీ. సో బీసీ రాసుకోండి, 2 పెట్టుకోండి, 2bc. అయిపోయింది కదా ఫార్ములా. ఈ విధంగా అనమాట. నెక్స్ట్ cos b అన్నాడు, సో లాస్ట్లో ఏ రావాలి b² రావాలి. b కాకుండా ఇంకేమున్నాయి ca మిగిలే, b తీసుకుంటే ఇంకేమున్నాయి ca మిగిలితే. సో ca కింద రాసుకోండి, 2 పెట్టుకోండి. ఏమైంది 2ca. సరిపోయింది కదా. c² + a² - b² by 2ca. నెక్స్ట్ cos c a² + b² c అన్నాడు, సో c². c కాకుండా ఏమున్నాయి ab, సో ఈ 2ab. సరిపోయింది కదా. ఈ విధంగా మీరు కరెక్ట్గా ప్రాక్టీస్ చేయగలిగితే ఈ టోటల్ ఫార్ములాస్ చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. ఈ ఫార్ములాస్ మీకు ఎప్పుడైతే వస్తాయో అప్పుడే మీరు ఈ చాప్టర్లో ఉన్న సమ్స్ చాలా ఈజీగా సాల్వ్ చేయగలరు. అర్థమైంది కదా. ఫార్ములాస్ చాలా ఇంపార్టెంట్. క్లియర్. వీడియో స్టార్టింగ్లో అప్డేట్ అని చెప్పాను కదా. సో ఆ యొక్క అప్డేట్ ఏంటి అని అంటే, ఇంతవరకు ఏదైతే క్లాస్ విన్నారో ఈ క్లాస్ మీరు నోట్స్ రాసుకుంటే వెల్ అండ్ గుడ్. లేదు సార్ నోట్స్ రాసుకోలేదు అనుకుంటే ఈ క్లాస్ యొక్క PDF లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాం. అక్కడి నుంచి మీరు ఈ యొక్క క్లాస్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ యొక్క క్లాసే కాదు, మీకు ఇంటర్మీడియట్కి సంబంధించి మెటీరియల్స్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్కి
మెసేజ్ చేయండి. మెటీరియల్స్ ఆల్ సబ్జెక్ట్స్ యొక్క మెటీరియల్స్ ఇన్ పీడిఎఫ్ ఫార్మేట్లో ఆల్ సబ్జెక్ట్స్ యొక్క మెటీరియల్స్ అవైలబుల్గా ఉన్నాయి. మెటీరియల్స్ మాత్రమే కాదు, వాటి యొక్క మోడల్ పేపర్స్, అదేవిధంగా ప్రతి లెసన్ యొక్క ఇంపార్టెంట్ క్వశ్చన్స్, వాటికి బ్లూ ప్రింట్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. ఇవి మీకు ఎటువంటి అమౌంట్ పే చేసిన అవసరం లేదు. ఇవి కావాలంటే మీరు ఎటువంటి అమౌంట్ పే చేసిన అవసరం లేదు, ఫ్రీగానే ప్రొవైడ్ చేస్తాం. మీరు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని, మీరు సబ్స్క్రైబ్ చేసుకునేటట్టు ఒక స్క్రీన్ షాట్, అదేవిధంగా మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి ఉండాలి. టెలిగ్రామ్ ఛానల్ నేమ్ వచ్చేసరికి కంటెంట్ ఆఫ్ మ్యాథ్స్, అదేవిధంగా సో ఈ టెలిగ్రామ్ ఛానల్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఉంది. అక్కడి నుంచి కూడా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ ఛానల్లో ఆల్ సబ్జెక్ట్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, వాటి యొక్క పీడిఎఫ్ ఫార్మేట్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి పీడిఎఫ్ ఫార్మేట్లో ఉంటాయి, మోడల్ పేపర్స్ ఉంటాయి, బ్లూ ప్రింట్స్ ఉంటాయి. నేను చెప్తున్న ప్రతి క్లాస్ పీడిఎఫ్ కూడా మీకు టెలిగ్రామ్లో అవైలబుల్గా ఉంటుంది. అర్థం కదా? సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి. మీకు మెటీరియల్స్ కావాలనుకుంటే మీరు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టు ఒక స్క్రీన్ షాట్, నెక్స్ట్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి, టెలిగ్రామ్ ఛానల్లో మీరు జాయిన్ అయ్యేటట్టు ఒక స్క్రీన్ షాట్, ఈ 2 స్క్రీన్ షాట్స్ డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ నెంబర్కి మీరు సెండ్ చేయగలిగితే అక్కడి నుంచి మీరు మెటీరియల్స్ ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అర్థమైంది కదా? సో ఇంతవరకు వీడియో చూసారంటే మీకు ఖచ్చితంగా నచ్చి ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీ యొక్క లైక్ మాకు చాలా సపోర్టివ్గా ఉంటుంది. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి, వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి. థ్యాంక్ యూ.